జై కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని బతికించండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుని ఖండించండి రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుని ఖండించండి జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం నా పేరు మత్స్య ప్రేమ్ కుమార్ నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు అరకు పార్లమెంట్ పరిధిలో అరకువేలి టౌన్షిప్ లో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈరోజు శర్మిల గారి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఢిల్లీలో 20 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ నీట్ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును తెలిపి నిన్నటి రోజున రాహుల్ గాంధీ గారు ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారో అది ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం। అటువంటి నిరసనను ఈ రోజు అప్రజాస్వామికంగా ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా ఒక లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని రోడ్లో ఈడ్చి అక్రమ అరెస్ట్ చేయడం, విద్యార్థులకి లాఠీ చార్జ్ చేయడం, పార్లమెంట్ సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామ్యకం, ఇది చట్ట విరుద్ధమని ఈ రోజు అరకువేలి నుండి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ పౌరుడిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఒక ఉనికి కోల్పోతుంది। కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయానికి మొదటి అడుగు పడింది। బీజేపీ ప్రభుత్వం ఓటమికి ఈ పతనానికి ఇది ఒక నాంది పలికిందని ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం। ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు 2029లో ప్రధానమంత్రి అవుతారు। ఏదైతే నిరంకుశంగా వ్యవస్థలను సైతం వారి చెప్పుతోటల్లో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క అవినీతిని పట్టబెట్టి వారందరికీ తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు ఈ సందర్భంగా ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నరేంద్ర మోడీ ఇవాళ ఈ మోడీ నిరంకుశ పాలనకి సమరగీతం పాడడానికి ఇవాళ అరకు కాన్స్టిట్యున్సీ ఆదివాసీ ఏరియాలో నిన్న జరిగినటువంటి సంఘటన రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి నరేంద్ర మోడీ ఇంటి ముందర ధర్నా చేస్తే వీడు రాజీనామా చేయాలి, మన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేసి ధర్నా చేస్తే వాళ్ళ మీదకి లాఠీ చార్జ్ చూపించి వాళ్ళ రక్తం చూశాడు ఈ నరేంద్ర మోడీ నీ కాలం చెల్లింది, నరేంద్ర మోడీ నీకు దగ్గర పడింది। ఒక గాంధీ ఫ్యామిలీ రక్తం చూస్తావా? గాంధీ ఫ్యామిలీకి రక్తం కొత్త కాదు। నెహ్రూ కానుంచి, ఇందిరాగాంధీ కానుంచి అందరూ గాంధీ ఫ్యామిలీ అంతా ఈ దేశానికి ఇదలేని సేవ చేశారు। గాంధీ ఫ్యామిలీ నీకి సాటి ఏమిటి? నక్కకి లాగలోకమున్న తేడా। మరి దుర్మార్గుడా నరేంద్ర మోడీ నీ కాలం చెల్లింది, నీకు దగ్గర పడింది। రాహుల్ గాంధీకి నెత్తురు వచ్చి లాఠీ చార్జ్ చేసినావు కాబట్టి నీకు కూడా లాఠీ చార్జ్ చేసి అండమాన్ నికోబార్కి పంపించడం రెడీ అయిపోతారు। 2029లో గ్యారంటీ నరేంద్ర మోడీ నీకు పంపుతారు। నువ్వు చేసినటువంటి అచ్చగుచ్చాలు పేదలకి, రోతలకి, కార్మికులకి, కర్షకులకి, రైతుకి, గరీబోళ్ళకి అందరికి మోసం చేస్తున్నాను। సామాన్యుడు బతకడం కష్టం అయిపోతుంది। ఓ గ్యాస్ సిలిండర్ కొనుక్కోలేకపోతున్నాం, ఓ కాయగూరలు కొనుక్కోలేకపోతున్నాం, ఓ పప్పులు కొనుక్కోలేకపోతున్నాం, ఓ ఉప్పులు కొనుక్కోలేకపోతున్నాం। ఎక్కడున్నట్టు బాక్స్ సైడ్లు నిన్న ఎక్కడున్నటువంటి మన్యంలో ఉన్నటువంటి మంచి మా నీరు, మా చెట్టు, మా అడవి, మా భూమి మొత్తం కూడా నరేంద్ర మోడీ దోసుకెళ్ళి వాడికి పెడుతున్నాడు, ఎవరికి? అంబానీకి, అదానికి పెడుతున్నాడు। కాబట్టి ఈ పేదల విషయం తగిలిపోతావు నరేంద్ర మోడీ, ఈ పేదల విషయం తగిలిపోతావు నరేంద్ర మోడీ, గ్యారెంటీగా పోతావు। ఆదివాసుల విషయం తగిలిపోతావు। ఎక్కడున్న ఆదివాసికి కూడా నువ్వు ఉంచకుంటావు। అక్కడ 170 అనవు, 50 సెంచురీ అనవు, ఏమి అనవు, వచ్చి ఇక్కడ అంబానీకి, అదానికి, బాక్సైడ్లకి అయ్యో కంపెనీలు పెట్టేసి మా ఉసురు తగలడా చూస్తున్నావు। నువ్వు 2029లో నువ్వు అండమాన్ నికోబార్కి వెళ్ళిపోతావు, నువ్వు ఎక్కడికో పోతావు। దరిద్రుడా, దుర్మార్గుడా మోడీ, నీకు ఇచ్చారు దేశంలో పేదవాళ్ళు, నీకు ఇచ్చారు ఇక్కడ యువత, నీకు ఇచ్చారు ఇక్కడ రైతులు, నీకు ఇచ్చారు ఇక్కడ శ్రామికులు,
అందరు కలిసి నీకు తరిమి కొట్టు రోజు ఆశయమైందనేసి నేను డిమాండ్ చేస్తున్నాను మోడీకి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ బీజేపీ డౌన్ బీజేపీ డౌన్ బీజేపీ డౌన్